2024-25 జాతీయ మహిళల హాకీ లీగ్ టైటిల్‌ను ఏ జట్టు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హర్యానా. ఫైనల్‌లో హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశాను 3-2 తేడాతో ఓడించి హాకీ హర్యానా 2024-25 జాతీయ మహిళల హాకీ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. 2025 ఆసియా కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో 2021 ఎడిషన్ తర్వాత భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మనీషా బన్వాలా. న్యూఢిల్లీలో జరిగే జాతీయ పర్యావరణ సదస్సు 2025ని ఎవరు ప్రారంభిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ద్రౌపది ముర్ము. భారతదేశం మయన్మార్కు మానవతా సహాయం యొక్క మొదటి విడతను ఏ ఆపరేషన్ పేరుతో పంపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మ. మయన్మార్ దక్షిణాసియాలో ఉంది మరియు బంగ్లాదేశ్, భారతదేశం, చైనా, లావోస్ మరియు థాయిలాండ్తో సరిహద్దును పంచుకుంటుంది. మయన్మార్ రాజధాని నెపిడో మరియు దాని అధికార భాష బర్మిస్. మయన్మార్ యొక్క అధికార కరెన్సీ క్యాట్. ఏ రాష్ట్రం 2025 సెపాక్ తాక్రా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రిస్టీ కోవెంట్రీ. ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీని స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు నివాళులుగా షహీద్ దినోత్సవం జరుపుకుంటారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఏ సంవత్సరంలో ఉరితీసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1931. ప్రపంచ నాటక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మార్చి 27. ప్రతి సంవత్సరం అధికారికంగా ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మార్చి 23. 2025 బీహార్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉన్నత బీహార్, వికసిత్ బీహార్. భారతదేశంలో 11వ ఆసియా ఈత పోటీలు ఎక్కడ నిర్వహించబడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అహ్మదాబాద్. కలియట్టం ఉత్సవం ఏ నెలలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కుంభం, ఫిబ్రవరి టు మార్చ్. 2025 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవును, మనం క్షయవ్యాధిని అంతం చేయగలం, కట్టుబడండి, పెట్టుబడి పెట్టండి, అందించండి. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డును ఎవరు అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ 2 వినోద్ కుమార్ శుక్లా. ఆయన కొన్ని ప్రసిద్ధ రచనలు, నవలలు, కథలు, కవితలు. భారత్ అమెరికా త్రిసేవల సైనిక అభ్యాసం టైగర్ ట్రయాంఫ్ ఎక్కడ నిర్వహించబడింది మరియు దాని ప్రధాన దృష్టి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖపట్నం మరియు కాకినాడ. మానవతా సహాయం మరియు విపత్తు నివారణ. 2025 మార్చిలో జరిగిన 2025 జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో మహిళల టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనాహత్ సింగ్. కామన్వెల్త్ యొక్క 7వ సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 షెర్లీ బోచ్వే. షెర్లీ బోచ్వే కామన్వెల్త్ యొక్క 7వ సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. ఆమె ఈ పదవిని అలంకరించిన మొదటి ఆఫ్రికా మహిళగా చరిత్ర సృష్టించారు. 2025 హీరో ఆసియా కప్ హాకీ పోటీలు ఎక్కడ జరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజాగిరి. 2025 హీరో ఆసియా కప్ పోటీలు బీహార్ రాష్ట్రంలో రాజాగిరిలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ కొత్తగా అభివృద్ధి చేయబడిన రాజాగిరి హాకీ స్టేడియంలో జరుగుతుంది. భారత హాకీ దిగ్గజం వందనా కటారియా 15 ఏళ్ల గొప్ప కెరీర్ తర్వాత విరమణ ప్రకటించింది. ఆమె అంతర్జాతీయ హాకీ క్రికెట్లో ఎన్ని గోల్స్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 158. మిజోరాంలోని ఐజ్వాల్లో ఏడాది పొడవునా ప్రారంభించబడిన క్లీనెస్ట్ డ్రైవ్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హంట్లాంగ్ పుయి.